అందరికీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదా. నిన్న మొన్నటి దాకా సూర్యుడు కొంచెం కనిపించలేదు. మళ్ళీ ఈరోజు ఇక్కడ మా సూర్య అన్న విజృంభించడానికి రెడీగా ఉన్నాడు. అయితే నిన్న కొంచెం వర్షము ఎఫెక్ట్, గాలి దుమారము, వాళ్ళ ఎఫెక్ట్ వల్ల ఇంట్లో కాలనీలో సరిగ్గా కరెంట్ లేదనమాట. నిన్నంతా కొంచెం అందరి కాలనీ అంతా ఇలాంటి డిస్టర్బెన్సే ఉన్నది. ఇంకో చెత్త అంత గాలి దుమారం చెత్త, ఇది కూడా ఒక ఎన్ని రోజులు అవుతుందో అన్నట్టుంది కదా. కానీ కాదు, పొద్దున్న ఏదో ఊడ్చాము, మళ్ళీ పడుతూనే ఉంది. అంటే చాలా బీభత్సంగా ఉందన్నమాట. పాపం కొన్ని చెట్లు అయితే పడిపోయినాయి కూడా. మెయిన్ చెట్లు పడిపోవడం వలన కొంచెం కరెంట్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. నేను నిన్నంతా అసలు కరెంట్ లేకపోయేసరికి నేను వీడియోస్ చేయడం అనేది నాకు నిన్న పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే అసలు లేదు. ఇక్కడే కాదు, మోస్ట్లీ హైదరాబాద్లో చాలా ఏరియాస్లో అదే ప్రాబ్లం వచ్చిందనమాట నిన్న. ఇంకా నిన్న వీడియో ఒక్కసారి నేను షూట్ చేయకపోయినా, నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కదా, దానివల్ల నాకు ఎంత సిక్ ఫీల్ ఉందంటే ఏదో మిస్ అయిపోయినట్టు అంత ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నాకు చాలా అడిక్ట్ అయిపోయాను. నేను వీడియోస్ పంపిస్తా, ఇప్పుడు నా దాంట్లో వేరే వాళ్ళ వీడియోస్ పంపించి వాటిని లైక్ చేయడం, వాళ్ళు ఏం పెట్టారా అని చెప్పి చూడడము, నాకు అది అలవాటు అయిపోయింది. అట్లా అలవాటైపోయిన తర్వాత నేను అసలు ఫోన్స్ ఆఫ్లో ఉండేసరికి ఏదో కోల్పోయినానన్న ఫీలింగ్ మాత్రం నిజంగా చాలా గట్టిగా ఉంది, నాకు వచ్చేసింది నాలో. అయితే నేను ఈ వీడియోస్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, అసలు నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు ఇప్పుడు మన ఇంట్లో చెట్లు ఉన్నాయి, లేకపోతే మా డాగ్స్ ఉన్నాయి, మా పెట్స్ ఉన్నాయి, మా టట్టలు ఉంది. అవన్నీ ఏంటంటే మహా అయితే మేము చూస్తాము, లేకపోతే మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు, లేకపోతే ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళు చూస్తారు. అంతేకాని ఇంకా బయట ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వడానికి ఉండవు. కానీ నేను ఇలా యూట్యూబ్లో పెట్టేసరికి వాటిని కొన్ని వందల మంది చూస్తున్నారు కదా. ఓహో, నేను ఫస్ట్ ఏంలా చూసుకుంటా అంటే వ్యూస్ వచ్చేసరికి ఓహో మా డాగ్ని, అదే మా రూబీని ఇంతమంది చూశారు, మా రూబీని, మా చెట్లని ఇంతమంది చూశారు. ఇవన్నీ నేను మా చెట్లతో షేర్ చేసుకుంటాను అనమాట. ఈరోజు నీ వీడియో పెట్టాను, ఇంతమంది ఇంతమంది చూశారు, నేను ఒక్కదాన్నే కాదు, ఇగో నిన్ను చూసే వాళ్ళు అంతమంది ఉన్నారు అనేసి వీటితో నేను షేర్ చేసుకుంటూ ఉంటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. అందుకే ఆ ఫీలింగ్ కోసము అది అట్లా అలవాటు అయిపోయింది అనమాట. రోజు రాగానే డైలీ మార్నింగ్ చెట్ల దగ్గరకో, మా రూబీ దగ్గరకో, మా ప్రిన్స్ దగ్గరకో వచ్చి చెప్తూ ఉంటాను, నేను ఇంతమంది చూశారు, వీళ్ళు ఇలా నీకు కామెంట్ పెట్టారు, వాళ్ళు ఇలా పెట్టారు, వీళ్ళు ఇలా పెట్టారు అని అన్నీ చెప్తూ ఉంటా. నిన్న అదేం చెప్పడానికి ఏం లేదు, అసలు ఫోనే ఓపెన్ చేస్తే కదా నిన్న ఆ ఫీలింగ్ ఉండిపోయింది. కానీ నాకేంటో అసలు నాకు నిజం చెప్పాలంటే నాకు ఈ యూట్యూబ్లు, వాట్సాప్లు అసలు అట్లాంటివి నాకు పెద్ద అలవాటు కూడా నాకు లేవు ఇవి. కానీ ఎందుకు అని అంటే ఒక యావిగేషన్, అంటే మనము యావిగేషన్ అని ఒక ఉంటుంది కదా అని ఏదో మల్లగా అన్నట్టు పెట్టుకున్నాం ఇది. కానీ అది ఏమైపోయింది అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హ్యాపీనెస్ మనకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మనకి. ఇది మా ఫ్యామిలీ అన్నమాట, ఇది మా ఫ్యామిలీ. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ మా ఫ్యామిలీ. ఇదంతా ఇవి అయితే ఏంటంటే వీటికి మనం ఇచ్చే ప్రేమని తీసుకుంటాయి, అవి చూపించే ప్రేమని మనం మనసుతో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇవి చెట్లే కదా, వీడికి ఏమున్నాయి, ఆకుపచ్చ కలరే కదా అని అసలు అనుకోవడానికి అస్సలు వీల్లేదు. ఇది మన బాధ అన్నీ అర్థం చేసుకుంటాయి. అసలు మా ప్రతి ఒక్క చెట్టు తోటి నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఏదైనా మొన్న ఒక చెట్టు చనిపోయిందని చెప్పాను కదా, అది నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. అసలు అది బతికితే బాగుండు అని. ఇక మా ఇంట్లో కానీ ఒక్కోసారి ఫ్రెండ్స్ అంటారు, నన్ను కొంచెం ఏదో పిచ్చి అనుకుంటారు, కానీ అది పిచ్చి ఏమాత్రం కాదు. అది మన ఫీల్ మనకే అర్థమవుతూ ఉంటుంది అది. ఓకే అండి, నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు మా చెట్లకి, మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.